శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి చాలా వరకు ఈ నెలలో ఏర్పడినటువంటి ధనయోగాలు పరిశీలించినప్పుడు ధనాధిపతి గురువు అష్టమంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా ధనానికి మనం ఈ నెలలో ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఈజీగా రావాల్సినది, మనకు రావాల్సినటువంటి ధనం కూడా మన చేతికి రావడానికి చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అయితే సడన్గా మనం ఊహించిన దానికన్నా ధనం మన అవసరం తీరిపోయిన తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా కుటుంబ అవసరాలకి ఏదైతే మనం ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల యొక్క శుభకార్యాలకైతేనే వారి యొక్క అవసరాలు, స్కూల్ ఫీజులు వగైరా వగైరా ఇంచుమించుగా కుటుంబ అవసరాల కంటే ఈ గ్రాసరీ, ఈ ఈ వంటకి ఉపయోగపడే వస్తువులు, వీటికి సంబంధించిన విషయంలో ఏమాత్రం లోటు లేకుండా కంపల్సరిగా మీ యొక్క జీవన భృతి జరగడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సమయానికి ధన సహకారం అయితే 100% లభిస్తుంది. అయితే వృత్తిలో కొన్ని ఒడిదుడుకులు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి కొంతకాలంగా లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిలో చాలా నిరాశ, నిస్పృహ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ ఆగిపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉద్యోగాన్ని మారడానికి ఏదో ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. మొత్తం మీద వృత్తిలో మార్పుకు చేయ ప్రయత్నాలు చాలా ప్రయత్నాల తర్వాత ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు, మీకు ఈ రాహువు 4వ స్థానం కుంభరాశిలో ఉండడం వల్ల ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాహనం ఉంటుంది, గృహం ఉంటుంది, మంచి ఫర్నిచరు, కంఫర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే దాన్ని అనుభవించడానికి తగు విధంగా మీకు అవకాశం దొరకదు. అయితే ఇంట్లో భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, ఈ భార్య ఒక చోట ఉండడం వల్ల చాలా వరకు గృహం ఏదో అన్నీ ఉన్నా కూడా బోసిపోయినట్టుగా కనబడడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నిరాశ, నిస్పృహకు కూడా కారణమవుతూ ఉంటుంది. ఇదే సమయంలో విద్యార్థులైతే హాస్టల్లో చేరి వారు దూర ప్రాంతం వెళ్ళడం కానీ, హాస్టల్లో వారి విద్యాభ్యాసం కొనసాగించడం, అలాగే ఏదన్నా వృత్తి పని మీద భర్త లేదా భార్య వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ జీవనోపాధికి ధన సంపాదన చేయడం వల్ల సహజంగా ధనం ఉన్నప్పుడు కూడా ఒక విధమైన ఆనందం, సంతోషానికి దూరం అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది కొంతవరకు మీ యొక్క ఆలోచనలో మార్పు రావడానికి, వేరే విధంగా మీ యొక్క ఇష్టాలని, మీ యొక్క ఆలోచనల్ని, అలవాట్లని వేరే విధంగా తీర్చుకునే ప్రయత్నం కూడా కొంతవరకు మీ యొక్క హృదయం లేదంటే ఈ యొక్క మనసు కొద్దిగా కలుషితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంతమంది కొన్ని కొత్త కొత్త అలవాట్లకు కూడా లోనయ్యే అవకాశం ఉంది. ఇది వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఈ నెల ప్రారంభంలో ఈ రాహు కేతువులు 4, 10 స్థానాల మధ్య ఉండిపోవడం, మిగతా గ్రహాలన్నీ కూడా ఒక వైపు ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి గోచార కాలసర్పదోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా 5వ స్థానంలో శని భగవానుడు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి ఏప్రిల్ నెలలో శని భగవానుడు 5వ స్థానంలోకి వచ్చాడో, అలాగే మనకి దశమ స్థానంలో ఈ మే 18వ తారీఖున కేతుగ్రహ ప్రవేశం మీ వృత్తి మీద చాలా ప్రభావం చూపడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తి చేంజ్ చేయవలసి ఉంటుంది. అలాగే మీకు ఎవరైతే ఆత్మీయులు ఉంటారో, అంటే మీ యొక్క సంతానం అవ్వచ్చు, మీ బాగా వెల్ విషర్స్ అవ్వచ్చు, వారు ఏదో కారణం వల్ల దూరం అవడం వల్ల మీరు ఏకాకిగా మారే అవకాశం ఉంది. మీకు సరైనటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల మీరు చాలా కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలోనే కొంతమంది సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల అటు షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ ఏదో విధంగా ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆత్మీయులైనటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల, మీకు ఫ్రెండ్షిప్గా ఉన్నవాళ్ళు లేకపోవడం వల్ల ఒంటరితనం చాలా వరకు అనిపించే అవకాశం ఉంటుంది.
ఏదైనా ఈ సమయంలో మీరు చాలా వరకు భగవంతుడి మీద ఏకాగ్రత పెంచుకొని ఎక్కువగా భగవంతుడిని నమ్ముకోవడం వల్ల కొన్ని ఆలోచనలు మిమ్మల్ని కలవరపరచకుండా మీరు ఆనందంగా ఉండే విధంగా సహాయపడుతుంది. బట్ ఏదైనా ఈ నెలలో వృశ్చిక రాశి వారు సాధ్యమైనంత వరకు ఆందోళన తగ్గించి ఏదో విధంగా మనసు ప్రశాంతంగా ఉంటే అది ఏదైనా వీళ్ళ కుటుంబ అవసరాలకి దైనందిన జీవితానికి ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదు. బట్ ఏంటంటే ఉద్యోగంలో వచ్చే మార్పులు, రెగ్యులర్గా వచ్చే ఆదాయం తగ్గిపోవడం, కొంతమంది ఆత్మీయులు దూరం అవడం, ఇవన్నీ చాలా వరకు ఈ జాతకుల్ని కలవరపెడతాయి. ఏదైనా వాళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలు దానికదే సాల్వ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ జూన్ నెలలో ధనాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే గురు గ్రహం మౌఢ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా ఈ గురు మౌఢ్యం అన్నది ఏర్పడడం జరుగుతుంది. దాని శుభకార్యాల మాట పక్కన పెట్టిన మనీ రొటేషన్ అన్నది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే సమయానికి మనకి రావాల్సింది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఏ గ్రహమైనా మనకి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వాలంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే శివుడు అభిషేక ప్రియుడు అవటం వల్ల శివునికి ఈ సమయంలో మనకి ధనాన్ని ఇచ్చే కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా శివునికి ఈ మారేడు దళములు సంపాదించి అవి నీటిలో వేసి ఆ జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే మారేడు దళములు వేసినటువంటి వాటర్తో అభిషేకం చేయాలి. దాని తర్వాత ఏంటంటే రుద్రాక్షలు కొత్తవి తెచ్చి నీటిలో నానబెట్టి ఆ జలంతో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కష్టమైనా పోతుందన్నమాట. ఆఖరికి పెద్ద క్రైమ్ అయినా పోతూ ఉంటుంది. దాని తర్వాత జనరల్గా ధనం కొరకు చెరుకు రసంతో అభిషేకం, లేదా ఆవు పెరుగుతో అభిషేకం, లేదంటే అరటిపళ్ళు గుజ్జుగా తయారు చేసి వాటి యొక్క అరటిపళ్ళు యొక్క పానకంతో అభిషేకం చేయొచ్చు. దీని తర్వాత ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో అలంకరించి పూలదండ వేసి మరి చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టి ఈ ప్రసాదాన్ని ముత్తైదువులకి, కన్య పిల్లలకి, 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు వాళ్ళకి ప్రసాదం ఇవ్వటం వల్ల, అంటే ప్రసాదం అంటే ఏదో కాకుండా సంతృప్తికరంగా ఒక ప్లేట్లో చక్కగా ఈ వడపప్పు, సలివిడి, పానకం వేసి హ్యాపీగా తినేలాగా పెడితే కంపల్సరీగా మీకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన గృహం సో ఇంకా ఏదైనా మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క జీవితాన్ని బాగుపరుచుకొని అటు మీ యొక్క సొంత గృహాన్ని అంటే నివసిస్తున్న గృహాన్ని, అలాగే మీ యొక్క జాతకాన్ని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మీరు అదృష్టవంతులుగా మారాలంటే మీకు తెలుసున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి వారు చెప్పింది ఫాలో అయింది. లేనప్పుడు ఇందులో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.